ఎవిడెన్స్ లేకుండా మీరెలా సార్ మాట్లాడతారు? అంత అనుభవజ్ఞులు మీరు. నెక్స్ట్ వినండి. రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు. ఎస్. క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమన్నారంటే ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్, కానీ క్రిస్టియన్స్ ఉన్నారే వీళ్ళు డే బై డే మతంలో మార్చుకుంటున్నారు, వేరే కమ్యూనిటీలో నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వస్తున్నారు అంటే మేమేం చేస్తాం? దానికి మేమేం చేస్తాం సార్? మరి వాళ్ళకు ఆ మతంలో ఉన్నటువంటి విలువలు, పద్ధతులు, ఆచారాలు నచ్చలేదేమో. క్రైస్తవంలోకి వెళ్తే మా బ్రతుకు మారుతుంది అనుకున్నారేమో. మారనివ్వండి, మారే స్వేచ్ఛ ఉంది కదా భారతదేశంలో. మతాన్ని ఎప్పటికైనా ఎవరైనా మార్చుకునే స్వతంత్రం ఇవ్వబడింది కదా సార్ రాజ్యాంగంలో. మారితే మీకేంటి సార్ ప్రాబ్లం? మీకేంటి సార్ ప్రాబ్లం అంటున్నా. మారితే మంచిదే కదా. క్రైస్తవ్యంలోకి వచ్చి బ్రతుకును మార్చుకుంటే మంచిదే కదా. ఇప్పుడు అల్టిమేట్గా మీ ప్రాబ్లం ఏంటి? క్రైస్తవంలో మీకు వచ్చారనా, లేదంటే వాళ్ళ మతాన్ని విడిచిపెట్టారనా? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏ మతంలో ఉన్న భారతీయుడే కదా. ఇప్పుడు హైందవ్యంలో ఉన్న భారతీయుడే, ముస్లింలో ఉన్న భారతీయులే, క్రిస్టియన్లో ఉన్న భారతీయులే. మీరెందుకు విడగొడుతున్నారు ఇప్పుడు మతాల వారిగా? సరే, క్రైస్తవ్యంలోకి వచ్చాడు, మతం మార్చుకున్నాడు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడున్న క్రైస్తవులందరూ ఒకప్పుడు హిందువులే. ప్రాబ్లం ఏంటి? వీఆర్ ఇండియన్స్, ఫైనలీ వీఆర్ ఇండియన్స్. మా తాత ముత్తాతలు కూడా ఒకప్పుడు వేరే మతస్థులే, క్రీస్తుని నమ్ముకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, క్రైస్తవ్యంలోకి వచ్చాం. నష్టం ఏంటి సార్? దీనివల్ల దేశానికి నష్టమా, రాష్ట్రానికి నష్టమా, రాజ్యానికి నష్టమా? దేనికి నష్టం సార్? ఇదెందుకు మీరు ఫోకస్ చేస్తున్నారు? ఇతర సమస్యలు ఏమీ లేవు దేశంలో అన్నట్టుగా మీరెందుకు దీని మీద ఫోకస్ చేసి మాట్లాడతారు సార్? చంద్రబాబు నాయుడు గారు